దయతల సద్గురు ప్రభు మహారాజుకు. ఇప్పుడు మనస్సును ఎలా నిగ్రహించాలి అనేటువంటిది ప్రశ్న. ఎందుకంటే అమ్మా, ఇంద్రియ నిగ్రహమే కష్టం అంటారు. ఇక్కడ నిగ్రహించేటువంటి విషయంలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి బాహ్యేంద్రియ నిగ్రహము, రెండు అంతరేంద్రియ నిగ్రహం. బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం. చాలామంది అనుకుంటారు అంతరేంద్రియమైనటువంటి మనసే ఇంద్రియాలన్నింటికీ రారాజు కాబట్టి మనసును నిగ్రహిస్తే సరిపోతుంది, ఇంద్రియాలను నిగ్రహించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి కొంతమంది చెప్తారు. అది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని అంగీకరించలేదు. అర్థమైందమ్మా? మనసుని ఒక్కదాన్ని నిగ్రహిస్తే సరిపోతుంది అని చెప్పలేదు పరమాత్మ. పరమాత్మ ఏమని చెప్పారు మనకి? సాధన చతుష్టయ సంపత్తిలో చెప్పినప్పుడు శమము దమము అని చెప్పారు. బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము రెండు నిగ్రహించాలని చెప్పారు. మనకు శాస్త్రంలో అలాగే చెప్పారు. కేవలం అంతరేంద్రియ నిగ్రహంతో సరిపోతుందని చెప్పలేదు. ఫస్ట్ బాహ్యేంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, తర్వాత అంతరేంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. బాహ్యేంద్రియాలంటే ఏంటమ్మా? ఫస్ట్ దీని గురించి చెప్పుకున్నాక మనో నిగ్రహం గురించి చెప్పుకుందాం. బాహ్యేంద్రియాలంటే ఏంటి చెప్పండి? బాహ్యేంద్రియ నిగ్రహం అంటే ఏంటి? వాటిని అవి అసలు మనల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా? వాటిని ఎలా నిగ్రహించాలి అని మనం అనుకుందాం. అంజమ్మ గారు చెప్పండి, బాహ్యేంద్రియాలంటే ఏంటి? శ్రోత్రము, జ్ఞానేంద్రియాలే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏవైతే ఉంటాయో వాటినే బాహ్యేంద్రియాలు అంటారు. అర్థమైందమ్మా? ఘ్రాణము, అట్లాగే శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము, అట్లాగే వాక్కు, పాణి, పాదము, ఇట్లా అవి కర్మేంద్రియాలు. ఓకే అమ్మా? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఈ రెండింటినీ కలిపి బాహ్యేంద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియాలు అంటారు. వాటిని నిగ్రహించాలన్నారు, వాటిని నిగ్రహించాలి అన్నారు. ఇప్పుడు చెవులు ఉన్నాయనుకోమ్మా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చెవులు ఉన్నాయనుకో, ఇప్పుడు చెవులు నిన్ను ఏమి ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి ఇప్పుడు నీవు బాహ్యేంద్రియ నిగ్రహం కోసం ప్రయత్నం చేయాలి. బయట వినపడటం కాదు, బయట వినాలని నువ్వు అనుకోవటం. వినటం అవి వినపడచ్చు. ఇప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్ళి చెవులో దూది పెట్టుకున్నావు అనుకో, నీకు వినపడతాయా? బయట వినకుండా ఉండాలంటే దానికి పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. అర్థమైందా? సౌండ్ లాక్ చేసుకునేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మన దగ్గర. ప్రపంచంలో చాలా వచ్చినాయి అమ్మ ఇప్పుడు పరికరాలు. సౌండ్ లాక్ చేసుకునేటువంటి అవి చెవిలో పెట్టుకుంటే అసలు నీకు ప్రపంచం మునిగిపోయినా కానీ, ఇక్కడ పిడుగులు పడ్డా కానీ నీకేం తెలియదు. తర్వాత ఏం జరిగింది అమ్మ అంటావు. అర్థమైందా? అవి సౌండ్ లాక్ చేసుకునేవి ఉంటాయి అన్నమాట. దానికోసం నువ్వు పెద్ద కష్టపడక్కర్లేదు అనమాట. సౌండ్ లాక్ సిస్టమ్ నువ్వు అవి పెట్టుకున్నా కానీ కళావతి గారు ఏం చెప్పిద్దో ఏం దోచట్లేదమ్మాయి. మీ మనవరాలతో ఏమంటారు? ఏం దోచట్లేదమ్మాయి, కాస్త కళావతి గారి ఇంటి దాకా పోయి వస్తా. కళావతి గారి ఇంటి దాకా ఎందుకు పోయినా? కళావతి గారు చెవు కొరుకుద్ది. అంటే వేరే ఉద్దేశం కాదు, అంటే నీకు ముచ్చట్లు చెప్పుద్ది అనమాట. నీ చెవు ఇంతకుముందు విని 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 లోపల ఆ వాసన, ఆ సంస్కారాలు ఉన్నాయి. అవి నువ్వు ఒక్కరోజు వినకుండా ఉండగలుగుతావు, 2 రోజులు వినకుండా ఉండగలుగుతావు, 3 రోజులు వినకుండా ఉండగలుగుతావు. 5-6 రోజులు అయిన తర్వాత నీకు ఆగలేవన్నమాట. ఇక చెవులు ఊరుకోమన్నాడు, చెవుల్లో గుబులు తిరుగుతున్నది అనమాట. చెవులు గుబులెత్తినట్టుంటాయి అనమాట. ఏదో వినాలని చెప్పి అప్పుడు ఎవరింటికో ఒకళ్ళింటికి. అంటే నీ ఇష్టమైన విషయం, నీకు ఏదైతే వినాలని అనుకుంటావో, నువ్వు వినాలనుకున్నటువంటి విషయాలు ఎవరు చెబుతారో వాళ్ళ ఇంటికి వెళ్తావు. పక్కనే భారతం, భాగవతం, రామాయణం అక్కడ గుళ్ళో చెబుతున్నారు, ఆడికి పోవు. అర్థం? మీ ఇంటి పక్కనే గుడి ఉండి అక్కడ రామాయణమో, భారతమో, భాగవతమో చెప్తుంటే అక్కడికి వెళ్ళవు. ఎక్కడికి వెళ్తావు? 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పిన్ని గారి ఇంటికి వెళ్తావు. వాళ్ళు అడుగుతారనమాట, ఏంది పిన్నావా ఈ టైంలో వచ్చినావా అని అడుగుద్ది. ఆ పక్కిండామా, ఏంది పిన్నావా ఏడొచ్చిన మీ ఇంటి దగ్గర నువ్వేడికి మీ ఇంటి పక్కకే రామాయణం వినడానికి పోతున్నా ఆమెనది. ఇక్కడున్నావు రామాయణం వినడానికి మీ ఇంటి కాడికి వెళ్తుంది. మీ ఇంటి కాడి నుంచి నువ్వు ఏమో దగ్గర ముచ్చట్లు వినడానికి వచ్చినావు అనమాట. అర్థమైందా? ఇది బాహ్యేంద్రియాన్ని నిగ్రహించడం అంటే ఇదమ్మా. ముక్కు వాసనను నిగ్రహించడం. అర్థమైందమ్మా? 2 కోరుకుంటాం మనం. ఏంటంటే అమ్మ, ఏదైనా ఒక పదార్థాన్ని తినాలనుకో అమ్మ, నాలుకకు రుచిగా అనిపిస్తేనే సరిపోదు, ముక్కుకు వాసన కూడా మంచిగా అనిపించాలన్నమాట.
ముక్కుకు వాసన ఎల్లిపాయ ఫ్లేవర్ తెలియాలన్నమాట. అది నాలుకకే కాదు ముక్కుకు కూడా తెలియాలన్నమాట. వాసన రావట్లేదేమి, తాలింపు పెడితే వాసన రావట్లేదే. అబ్బా అంజమ్మ గారు తాలింపు పెడితే ఎట్టుంటుంది, భలేగా ఉంటుంది. ఊరి ఈ బజారు చివరి దాకా వచ్చిందంట వాసన. మొన్న అంజమ్మ గారు వస్తా ఏమన్నది, భారతమ్మ గారు చింతకాయ పచ్చడి వాసన వచ్చింది నాకు అంటుంది. అంటే ముక్కు వాసన గ్రహించింది, నాలుక రుచిని కోరుతుందన్నమాట. ఆ వాసన రావటం లేదనుకో అంటాం. ఎందుకంటే వాసన ఉండాలా, రుచి ఉండాలా, రెండూ కోరుకుంటున్నాం. వాసన కావాలా, అదే వాసన సరిగా రాలేదనుకో ఎంత రుచిగా ఉన్నా కానీ తినం, ఎంత రుచిగా ఉన్నా కానీ తినం. వాసన తగ్గితే, వాసనలో మార్పు వస్తాయి. ఇప్పుడు నేను అక్కయ్య గారు బచ్చల కూర పచ్చడి పెడదామన్నారు, అది వాసన సరిగా రావట్లేదమ్మా, వేరే వాసన వస్తుంది, అది ఆపుదామన్నారు. ఎందుకు? వాసన మారితే నువ్వు తినవు, పదార్థంలో ఏదో లోపం జరిగిందని అర్థం. అర్థమైందమ్మా? మనకేం కావాలి? రెండు కావాలా, మంచి వాసన ఉండాలా, మంచి రుచిగా ఉండాలా. మరి అక్కయ్యలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎంత రుచిగా వండుతారు, అద్భుతంగా వండుతారు, అవునా కదా? ఇదిగా ఇంకేముంటుంది, నాలుక. తర్వాత మాట్లాడటం, వాక్ అన్నమాట. ఇక వాళ్ళు మాట్లాడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేని వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. ఇక మాట్లాడి రొప్పొచ్చిందా మాట్లాడుతుంటారు. ఒకవేళ అలా మాట్లాడే మనిషిని తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టారనుకో, మా ఆశ్రమంలో ధ్యాన మందిరంలో పెట్టారనుకో, వాళ్ళు ఉండలేరన్నమాట. ఆశ్రమంలో వాళ్ళు ఉండలేరు. ఎప్పుడు ఇంటికి పోవాలా, ఎప్పుడు ఇంటికి పోవాలా. నన్ను జైల్లో బంధించినట్టుంది అమ్మాయి, నా నోరు కుట్టేసినట్టుంది, అసలు మాట్లాడినట్టల్లా అక్కడ. వాము, నేను ఉండలేనమ్మ అక్కడ, నేను అక్కడ. అంటే మనం మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం. చర్మానికి స్పర్శ కావాలి, మంచి స్పర్శ కావాలన్నమాట. కంఫర్ట్ జోన్లో ఉండాలని కోరుకుంటుంది. టెంపరేచర్ అప్పుడు కానీ, వింటర్లో చలి వచ్చినప్పుడు కానీ, ప్రతి సందర్భంలో కూడా చర్మానికి మంచి స్పర్శను మనం కోరుకుంటాం. నేల మీద పడుకుంటే నిద్ర పట్టట్లా, కానీ ఆశ్రమంలో తప్పదు కాబట్టి నేల మీద పడుకుని, ఇంటి మీద పరుపు దిగుతాం, బెడ్ దిగుతాం, కింద కూర్చుంటామా, కూర్చోం. కానీ ఆశ్రమం కాడికి వచ్చినాం కాబట్టి మరి అందరికీ కుర్చీలు, అందరికీ మంచాలు ఉండవు కాబట్టి మనకంటే ఎక్కువ అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు సుబ్బమ్మ అక్కయ్య గారు, పార్వతి గారు, పద్మక్కయ్య గారు ఉన్నారు, ఒక్క మంచమే ఉందనుకో, ఎవరు ఏం చేస్తారు? పద్మక్కయ్య గారు సుబ్బమ్మ అక్కయ్య గారికి ఇస్తారా ఈయన? అంటే వారికి మంచం మీద పడుకోవాల్సిన అవసరమే, కానీ వారికంటే ఎక్కువ అవసరం సుబ్బమ్మ గారికి కాబట్టి వారికి ఇస్తాం. 4-5 మంచాలు మన దగ్గర ఉండవు కాబట్టి మనం ఏంటంటే ఓర్చుకోవాలి. ఇంద్రియాలు మనల్ని ప్రభావితం చేసినప్పటికీ కూడా మనం ఏం చేయాలి అంటే ఓర్చుకోవాలి అని చెప్తున్నారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద, శీతోష్ణ సుఖ దుఃఖద, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. ఆగమాపాయినో తాం స్థితిక్షస్వ భారత, ఆగమాపాయినో తాం స్థితిక్షస్వ భారత. అంటే ఏంటంటే భగవద్గీతలో పరమాత్మ, నాయన ఇంద్రియాలకు విషయాలు ఎప్పుడూ ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఇంద్రియాలను విషయాలు ఎప్పుడూ ప్రభావితం చేస్తూనే ఉంటాయి. కొన్ని విషయాలు బయట నుండి ప్రభావితం చేస్తాయి, కొన్ని విషయాలు అంతర్గతంగానే సంస్కార రూపంలో ఉండి నిన్ను ప్రభావితం చేస్తాయి. దీన్ని గుర్తించాలి మనం, దీన్ని గుర్తించాలి. బాహ్యంగా ఉండి ప్రభావితం చేసేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది, ఇంద్రియాల ప్రభావం. అంతర్గతంగా సంస్కార రూపంలో ఉండే ప్రభావం చూపేటువంటివి కొన్ని సందర్భాలు ఉంటాయి. ఎట్లా? సపోజ్ ఉదాహరణకి మీరు వీధిలో వెళుతూ ఉన్నారనుకోమ్మా, వీధిలో వెళుతూ ఉంటే ఆ మిర్చి బజ్జీ బండి కనపడింది అనుకో, మిర్చి బండి కనపడింది, మిర్చి బజ్జీలు వేస్తున్నారు అక్కడ, చూశారు, మంచి ఫ్లేవర్ వస్తుంది, ముక్కుకు తాకుతుంది అనమాట, మంచి ఫ్లేవరు ముక్కుకు తాగుతుంది. వదిన ఒక్క నిమిషం, వదిన గారు ఒక్క నిమిషం ఆగండి, 2 బజ్జీలు తిన్నాం. బస్సు లేట్ అయింది, ఆ బస్సు లేట్ అయితే ఇంకో బస్సు పోదా, ఏం కాదు ఇప్పుడు ఇంటికాడ 6 అంటే ఇది బయట ఉన్నటువంటి వాసన, అంటే బయట నుంచి ఒక వాసన వచ్చి మనను ప్రభావితం చేసింది. ఓకే, ఇది ఒకటి. ఇలా కాకుండా ఒకరోజు ఇంట్లో పూజ అయిపోయింది, కూర్చున్నాడు, పూజ అయిపోయి సడన్గా తనకే బిర్యానీ తినాలని అనిపించింది. ఎవరు చెప్పారు నీకు బిర్యానీ తినాలని? అంతర్గతంగా ఉన్నటువంటి ఒక సంస్కారం నిన్ను మేల్కొల్పింది, అటువైపు అట్రాక్ట్ చేసింది, అటువైపు నిన్ను అడుగులు వేసేట్లు చేసింది. అంటే బాహ్యం నుండి నిన్ను ప్రభావితం చేస్తుంది, అంతర్గతంలో ఉండి కూడా సంస్కారాల రూపంలో, వాసన రూపంలో ఉండి మనల్ని
అటువైపు ప్రకృతి వైపు అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే సందర్భోచితంగా అడుగులు వేయటం రావాలి. సందర్భోచితంగా ఒకటి నీ యొక్క వయసును బట్టి, ఆరోగ్య పరిస్థితులను బట్టి, నువ్వు ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నువ్వు నిర్ణయం తీసుకొని అడుగులు వేయాలి. ఆరోగ్యం అనుకూలంగా లేనప్పుడు ఆహారాన్ని అదుపు చేసుకోవటం, అర్థమైందమ్మా? ఇంద్రియాలను అదుపు చేసుకోవలసినటువంటి బాధ్యత నీకుంది. ఎందుకు? ఇంద్రియాలను అదుపు చేసుకోకపోతే, ఇంద్రియాలను మనం అదుపులో ఉంచుకోకపోతే మన యొక్క శరీరం రోగగ్రస్తం అవుతుంది, వ్యాధిగ్రస్తం అవుతుంది. వ్యాధిగ్రస్తమై అది మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. అలా దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి శరీరంతో, ఇంద్రియాలతో సాధన సరిగ్గా చేయలేవు. అందుకోసం అర్థమైందమ్మా? నువ్వు బజ్జీలు తింటే ఏంటి, ఇంకేదో తింటే ఏంటి, ఏదో తింటే ఏంటి, నీవు తీసుకునేటువంటి పదార్థాల యొక్క ప్రభావం నీ యొక్క మనసు మీద ఉంటుంది. తీసుకునే ఆహార పదార్థాల యొక్క ప్రభావం మనసును ప్రభావితం చేస్తుంది. అర్థమైందమ్మా? అన్నం యొక్క సూక్ష్మాంశము, మనం తినేటువంటి ఆహార పదార్థాల యొక్క సూక్ష్మత్వము మనసుగా ఏర్పడుతుంది. కాబట్టి తీసుకునే ఆహారము పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే, తీసుకునే ఆహారం ఎలా ఉండాలా? పవిత్రంగా ఉండాలి. అది దైవీ సంబంధమైనటువంటిదిగా ఉండాలి, అది ధర్మార్జితమై ఉండాలి, అది సాత్వికమై ఉండాలి. అలాంటి ఆహారాన్ని తీసుకున్నటువంటి సాధకుడు మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో లక్ష్యాన్ని చేరుకుంటాడు. లేకపోతే ఈ యొక్క ప్రకృతి యొక్క ప్రభావానికి లోనై దుఃఖాన్ని పొందుతాడు. ఆ యొక్క దుఃఖము ఒక్క జన్మలోనే కాదు, అనేకమైనటువంటి జన్మలకు కారణభూతమవుతుంది అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే అమ్మా? ఇంద్రియాలను నిగ్రహించడం అంటే అమ్మా, బాహ్యమైనటువంటి ఇంద్రియాలను నిగ్రహించడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది అంతర్గతమైనటువంటి మనసును నిగ్రహించడం ఇంకా కష్టం అని చెప్పారు. బాహ్యేంద్రియ నిగ్రహానికి ఎగ్జాంపుల్ ఏమని చెప్తారంటే అమ్మా, యజమాని బండిలో ఉన్నాడు. బండి వెళుతుంది. బండికి ఇటువైపు ఒక ఎద్దు ఉంది, ఇటువైపు ఒక ఎద్దు ఉంది. అర్థమైందమ్మా? ఇటువైపు ఉన్న ఎద్దు ఇటువైపు గుంజింది, ఇటువైపు ఉన్న ఎద్దు ఇటువైపు గుంజింది. యజమాని మధ్యలో ఉన్నాడు. ఏమవుద్ది? ఆ ఎద్దు అటు గుంజి, ఈ ఎద్దు అటు గుంజితే బండి కింద పడింది. యజమాని ఇబ్బంది పడేటువంటి అవకాశం. అప్పుడు ఏం చేయాలి? ఈ ఎద్దు ఇటు గుంజినప్పుడు ఏం చేయాలి? యజమాని ఏం చేయాలి? బండిలో కూతున్న యజమాని పగ్గాలు పట్టుకొని లాగాల. అటు పోవద్దు, ఇట్రా అని చెప్పి గట్టిగా లాగి ఆ ఎద్దులను నిగ్రహించగలగాల, ఆ ఇంద్రియాలను నిగ్రహించగలగాల. వినటానికి పోతా అన్నప్పుడు ఇప్పుడు వద్దు, ఇక్కడ గురువుగారు సత్సంగం చెబుతున్నారు, ఇది విందామని చెప్పి నువ్వు నచ్చ చెప్పగలగాల. అర్థమైందమ్మా? మన యొక్క ఆధ్యాత్మిక సాధనకు ఏ సందర్భంలో మన ఇంద్రియాలు అడ్డుగా నిలుస్తాయో, అడ్డుగా నిలిచిన ప్రతిసారి కూడా ఇంద్రియాలను బుజ్జగించి, ఇంద్రియాలకు నచ్చజెప్పి, ఇంద్రియాలకు సత్యాన్ని బోధ చేసినప్పుడు మాత్రమే అవి నీ యొక్క అదుపులో ఉంటాయి. వాటికి సత్యాన్ని తెలియచేయాలన్నమాట, వాటికి నచ్చ చెప్పాలా. ఇప్పుడు తినొద్దు, ఇప్పుడు వినొద్దు, ఇప్పుడు చూడొద్దు, సుఖాలకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వద్దు, ఇప్పుడు జ్ఞానం మాత్రమే ప్రధానము, దానికోసమే ప్రయత్నం చేయాలని చెప్పి కదిలాలి. ఇంటికాడ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ చెప్తారు, యాడికి ఆశ్రమానికి, ఈ ఎండలో ఆశ్రమానికే ఏముంది ఆశ్రమంలో? సరిగ్గా ఫ్యాన్ కూడా తిరగదు, సరిగ్గా మంచం కూడా ఉండదు, ఏం చేస్తావు ఆశ్రమంలో? కాలం చల్లబడ్డాకపో. గురువుగారు ఆడికి పోతాం, గురువుగారు తర్వాత చెప్పడా? ఆయనకి పని ఉంది. ఇద్దరు ముగ్గురు కనపడ్డా కూర్చొని చెబుతూనే ఉంటాడుగా గురువు గారు. ఆయన అడిగిపోతారు, అమ్మాయి అవసరంలా అని చెప్పి వాళ్ళు పక్కింటి వాళ్ళు చెబుతారంట. నిజమే కానీ నాకు అర్థం కాలేదు, ఎండకు పోతే ఎంత ఇబ్బంది పడేవాడును, మన పిన్నిగారు పోతే చాలా ఇబ్బంది అయిందంట, ఇక నేను పోనమ్మా. మనసు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావం మన ఇంద్రియాల మీద పడినప్పుడు అలా. అందుకే భగవద్గీతలో పరమాత్మ ఏమంటున్నారు? ఆగమాపాయినో తాం స్థితిక్షస్వ భారత. అర్థమైందమ్మా? ఈ యొక్క
శబ్దస్పర్శ రూపరస గంధములు అనేటువంటి యొక్క తన్మాత్రకుల యొక్క ప్రభావం అనేటువంటిది ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేటువంటిది కాదు. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖద. శీతము కానీ ఉష్ణము కానీ సుఖము కానీ దుఃఖము కానీ ఎప్పుడూ ఒకే విధంగా ఉండము. అర్థమైందమ్మా? ఎండాకాలం ఎప్పుడు ఉంటుందా? ఉండదు. మళ్ళీ వర్షాలు వస్తాయి, చలికాలం వస్తాయి, మళ్ళీ మార్పు చెందడం వాటి యొక్క సహజ లక్షణం. అర్థమైందమ్మా? శీతలము పోయి ఉష్ణం వచ్చినట్టుగా సుఖం పోయి దుఃఖం వస్తుంది, దుఃఖం పోయి సుఖం వస్తుంది. అవి ఎప్పుడూ స్థిరంగా ఉండేటువంటివి కావు. పద అని చెప్పాలి, నచ్చ చెప్పాలమ్మా. మనకి ఇంటికాడ బోధలు ఎలా చేస్తారు? ఈ ఏడు ఎండలు బాగున్నాయి అమ్మాయి, అమ్మ ఎండలు ఎంత ఉన్నాయి, అగ్గి కురుతుంది. 7 వర్షాలు బాగున్నాయి అమ్మాయి, అమ్మ ఎంత పెద్ద వర్షాలు వస్తున్నాయి, ఊర్లు కొట్టబోతున్నాయి. అమ్మ ఎంత వణికిపోతున్నాం చలికి, వామ్మ ఎంత వణికిపోతున్నాం అసలు. మరి ఎండాకాలం ఎండలు గాయక, వర్షాకాలం వర్షాలు పడక, చలికాలం చలి పెట్టలేదనుకో, ఋతుపవనాలు మారలేదనుకో, ఏంది ఏం మారట్లేదు, వాళ్ళే పడట్లేదే అంటే ఒక నిలకడ ప్రకృతిలో మార్పు చెందినా తట్టుకోలేవు, మార్పు చెందకుండా ఒప్పుకోలేకపోతున్నావు. అందుకే భగవద్గీతలో పరమాత్మ ఏమని చెప్పారు? శీతోష్ణ సుఖ దుఃఖద. ఇవి మార్పు చెందేటువంటివి, స్థిరంగా ఉండేటువంటివి కాదు, కాకపోతే ఏం చెప్పన్నాడు? తాం స్థితిక్షస్వ భారత. ఓర్చుకోవడం నేర్చుకో. ప్రకృతి మారదు, వర్షాలు రావడం ఆగదు, ఎండలు కాయటం ఆగదు, చలి పెట్టడం ఆగదు. ఇవి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, చలి పెట్టింది, కానీ నువ్వు మార్చుకో, ఓర్చుకోవడం నేర్చుకో. ఎవరైతే ఓర్చుకోవడం నేర్చుకుంటాడో వాడు ఆధ్యాత్మిక పరంగా ఎదుగుతాడు. ఓర్చుకోకుండా టెంప్ట్ అయ్యాడనుకో, ఆధ్యాత్మికమైనటువంటి సాధనకు వాడు దూరం అవుతాడు. వాడు ఆశ్రమంలో ఉన్నా కానీ జ్ఞానానికి దూరం. వాడు ఎక్కడున్నాడన్నది ప్రధానం కాదు, వాడు ఓర్చుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా అనేటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి. మళ్ళీ అట్లని చెప్పి మూర్ఖంగా ప్రవర్తించకూడదు, మళ్ళా సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకో. మళ్ళీ అట్లా భగవద్గీతలో చెప్పారు, గురువుగారు చెప్పారని మళ్ళీ జీవన వ్యవహారంలో మళ్ళీ మిస్టేక్స్ చేయకూడదు. సమయస్ఫూర్తితో మనం జ్ఞానాన్ని ఆచరించి ఆ స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే అమ్మా, ఇది ఇంద్రియ నిగ్రహం. ఇక మనోనిగ్రహం అంటే చాలా కష్టం. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవద్రుడం అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. ఇంకోటి అర్జునుడు అంటాడనమాట, చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవద్రుడం అన్నాడు. హే శ్రీకృష్ణ పరమాత్మ, మనసును నిగ్రహించడం చాలా కష్టంగా ఉంది నాకు. ఎందుకు? అది నిరంతరం చలిస్తుంది. అది ఒకచోట నిలకడగా ఉంటే నాకేం ప్రాబ్లం లేదు. అది నిలకడగా ఒకే చోట ఉందనుకో, దాన్ని పట్టుకొని గట్టిగా 2 సబ్బేసి రుద్దిని అనుకో, అదే అయిపోద్ది. బట్టకి మురికంటింది అనుకో అమ్మ, బండకేసి బాస్తే పోయిద్దా పోదా? వస్త్రానికంటే మురికిన బట్టకి ఒక బండకేసి బాస్తే, గట్టిగా సరుపు పెట్టి బాస్తే పోయిద్ది. కానీ ఇది అట్టలేదే, దాన్ని పట్టుకొని ఉతుకుదామంటే అది కాసేపు ఎక్కడ ఉండదు, కాసేపు అక్కడ ఉండదు, కాసేపు ఇంకో చోట ఉండదు. అది నిరంతరం చలిస్తూ ఉంది, దానికి నిలకడ లేదు. మనసు నిలువదేమి చేతును, మనసు నిలువదేమి చేతును మనసు నిలువదేమి గురుదేవ క్షణమైన గాని, మనసు నిలువదేమి గురుదేవ. మనసు నిలవట్లేదు అని చెప్పి దీనికోసం నారాయణ రెడ్డి గారి పుస్తకంలో మనం పద్మాకే చదివింది, కుక్క గుణములు వేడరానని ఒక పాట. మళ్ళీ మనకి వెనకటి రోజుల్లో నాయనగారు ఉన్న రోజుల్లో కుక్క పోతుంది ఏమి సేతన్నా అని చెప్పారు. మనసుని అమ్మ అంతేగమ్మా, వచ్చమ్మా మీకు అక్కయ్య గారు, కుక్క పోతుందేమి సేతన్నా నా సేత కాదు ఎక్కడికని వెంటబోదన్నా, కుక్కబోతుందేమి సేతో చక్కని గురు పదము విడచి అక్కడక్కడ తిరిగి మాయా చిక్కులో బడి సొక్కేటందుకు, కుక్కబోతుందేమి సేతన్నా నా చేతగాదిక ఎక్కడికని వెంటబోదన్నా, చెప్పిన వినదేమి సేతన్నా తగదనుచు ఎంత, చెప్పినా వినదేమి సేతన్న. చెప్పినా వింటలేదు.
ఇది తగదే మమ్మగా, నీకు ఇది తగదే, వద్దే, ఇది వద్దే, నీకు చింతకాయ పత్ర తినకూడదే, మమ్మగా నీకు దండం పెడతనే, వంకాయ కారం తినకూడదే, మోకాళ్ళ నొప్పులు వస్తాయి అని చెప్తే అది ఏం కాదు అని చెప్పి తింటుంది. ఇంటికి పోయిన తర్వాత మంచం మీద నుంచి కదలట్లేదు, వాతం చేసి పట్టుకుపోయినాయి. ఆలుగడ్డ కూర, వంకాయ, చింతకాయ పత్రాన్ని తిని వాతం చేసి మంచంలో అడ్డం పడుకున్నాం. వాళ్ళ కోడలు అడిగిద్ది, కొడుకు అడగడు. తల్లి మీద ప్రేమ కదా, కొడుకు అడగడు. ఏమోలే మా అమ్మ అసలే ఏదో తింటే తిన్నదిలే, మరి వయసు రీతే మరి చిన్నప్పుడా ఏమీ తినలేదు, ఇంత వయసు వచ్చాక తింటుందిలే అని చెప్పి కొడుకు వదిలేస్తాను. కోడలు వదిలేస్తుందా? నేను చెప్పానా లేదా? ఆశ్రమంగా ఇయ్యి తిని ఆశ్రమంలో అన్నీ వండి పెడతారు. పద్మాకయ్య గారు, ఆ పద్మాకయ్య గారు, భారతమ్మ గారు అన్నీ వండి పెడతారు. వండి పెడితే వాతం చేసి ఇంటికి వస్తావు, మంచం మీద నుంచి కదలట్లేదు. అందుకనమ్మా తినే విషయంలో జాగ్రత్త పడాలని మనకున్నా కానీ ఆ లాస్ట్ మినిట్లో టెంప్ట్ చేస్తుంది మనసు. ఏమని చెప్తుంది? ఏం కాదులే, నువ్వు ఎన్నిసార్లు తినలేదులే, నువ్వు ఎన్నిసార్లు తినలేదు, పుట్టాక ఎన్నిసార్లు వంకాయ కూర తినలేదు, ఇంత తింటే వచ్చింది, ఏం కాదు. అంటే అమ్మా మనసు మనల్ని నిలకడగా ఉంచకుండా చేస్తుంది, మనల్ని నిలకడగా ఉండకుండా చేస్తుంది. పోనీ అది కూడా నిలకడగా ఉండట్లేదు, అది కూడా నిలకడగా ఉండలేదు. ఇప్పుడు దాన్ని నిగ్రహించాలంటే ఎలా? మనసుని నిగ్రహించడం ఎలా? అయితే మనకి కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. మన యొక్క వీక్ పాయింట్స్ మన మనసుకు తప్ప ఇంకెవరికి తెలియదు. పక్కింటోడికైనా తెలుస్తో లేదో కానీ అర్థమైందా? భార్యకి కూర్చి భర్తకు కానీ, భర్తకు కూర్చి భార్యకైనా తెలుసో లేదో తెలియదు కానీ మనసుకు మాత్రం మన వీక్ పాయింట్స్ తెలుసు. అర్థమైందమ్మా? అది అక్కడనే పట్టుకొని కూర్చుంటుంది అనమాట. మన వీక్ పాయింట్ మీదనే ఫోకస్ చేస్తుంది అనమాట. మనం పడిపోతాం. వీక్ పాయింట్ మీద మనసు ఫోకస్ చేసినప్పుడు మనల్ని ఎలా టెంప్ట్ చేయాలో దానికి తెలుస్తుంది అనమాట. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. మీరు కూర్చొని ధ్యానం చేస్తున్నాను అనుకోమ్మా. సో అక్కయ్య గారు కూర్చున్నారు, అమ్మ కూర్చొని కాసేపు ధ్యానం చేద్దాం, మంత్రం చదువుకుందాం అన్నారు అనుకోమ్మ. కూర్చొని ధ్యానం చేస్తుంటారు అనుకో. అసలు నువ్వేంటి, నీ సీనియారిటీ ఏంటి, నువ్వు ఉపదేశం తీసుకొని ఎన్నేళ్ళు అవుతుంది, నీకు ఇంకా ఈ ధ్యానాలు అవసరమా, ఈ మంత్రాలు అవసరమా? వాళ్ళు చెబితే మాత్రం నువ్వు చేస్తావా? నిన్ను టెంప్ట్ చేస్తుంది. నువ్వు ఇది చేయాల్సిన అవసరం లేదంటది. నువ్వు చాలా మహాజ్ఞాని అని చెప్పింది, నువ్వు మహాయోగి అంటది, నువ్వు మహాపరిపూర్ణుడు అంటది. ఓ నేను నిజమే కదా, నేను ఎంత సీనియారిటీ, 25 ఏళ్ళు అవుతుంది మా గురువుగారి దగ్గర మంత్రం తీసుకొని. నేను అప్పుడంట ఈ కృష్ణయ్య గారు చెబుతా అంటే కూర్చొని మంత్రం చదవాలంట. నేనేంది, నా లెవెల్ ఏంటి, నా స్థాయి ఏంటి, నా జ్ఞానం ఏంటి, నా సాధన ఏంటి? అయ్యగారు వెళ్ళొత్త పని ఉంది, ఇంటికాడ వెళ్ళొత్త పని లేదేమి లేదు, కూర్చొని మంత్రం చదవాల్సి వచ్చిందని. ఏంటంటే టెంప్ట్ చేస్తానమాట మన మనసు. అంటే ఇది చేయటం మనకిష్టం నువ్వు మనతో చేయకుండా ఉన్నాను. మనసు చేసేటువంటి మాయాజాలం ఏంటంటే నువ్వు గొప్పవాడు అని చెప్పింది ఫస్ట్ మనకి. నువ్వు చాలా సీనియర్, నిజంగానే కదా, నేను 25 ఏళ్ళు అవుతుంది కదా తీసుకొని, నేను 25 ఏళ్ళు అవుతుంది, ఇక నేనంటే మంత్రాలు చదవాలంట. ఇక చూడయ్యు మంత్రాలు చదవాలి. అది మొన్నగాక నిన్న వచ్చినప్పుడు కొత్త వాళ్ళకి చెప్పాలా, మొన్నగాక నిన్న ఉపదేశం చదివి వీళ్ళకో వారికో చెప్పాలా. నాకు చెబుతారా సీనియర్కి 25 ఏళ్ళు అవుతుండే? నేను చేయను. మనసు మనను నిజంగా నువ్వు నిజంగా సీనియర్ అయితే చేయాల్సిన అవసరం లేదు. నిజంగా నీకు ఆ స్థితి కుదిరితే ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ మరి స్థితి కుదరాలి కదా, స్థితి కుదరాలి కదా. మరి ఎలా కుదురుతుంది? మనసుని ఎలా నిగ్రహించగలుగుతాము? నిరంతరం చెలిస్తూ ఉంది కదా, శరీరం ఇక్కడే ఉంటుంది అంటారు కదా, బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంట్. మరి ప్రజెంట్ చేయాల్సిందేంటి? మైండ్ని ప్రజెంట్ చేయాలి. ఎక్కడ ప్రజెంట్ చేయాలా? బాడీ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటే మైండ్ని కూడా అక్కడే ప్రజెంట్. మనకు ఆసనం అని చెప్తారు కమ్మ, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినటువంటి అష్టాంగ యోగ సాధనలో
యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి ఈ చెప్పిన దాంట్లో ఆసనము అని చెప్తారు కదా. ఆసనం అంటే ఏంటి? కూర్చోవటం. ఆసనం అంటే ఏంటి? కూర్చోవటం. ఎవరు కూర్చోవాలా? ఎవరు కూర్చోవాల్సింది? మనసు కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలా? శరీరం ఎక్కడ కూర్చుందో మనసు కూడా అక్కడ కూర్చోవాలి. అంతేగా అక్కయ్య గారు? ఇప్పుడు మన శరీరాలన్నీ ఎక్కడ కూర్చున్నాయి? ఆశ్రమంలో కూర్చున్నాయి, సత్సంగంలో కూర్చుంది. ఈ శరీరం ఇప్పుడు ఎక్కడ కూర్చుంది? సత్సంగంలో కూర్చుంది. ఇప్పుడు మన మనసు ఎక్కడ ఉండాలా? ఈ శరీరం దగ్గరే ఉండాలి. ఈ సత్సంగంలో గురువుగారు ఏ పాయింట్ చెప్తున్నారో ఆ పాయింట్ మీదనే ఉండాలి. దీన్నే వర్తమాన జీవనం అన్నారు. వర్తమానంలో జీవించాలన్నది ఇదేనమాట. కాకపోతే మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని చెప్పుకుంటుంటే వెంటనే మనకి కాశీ గుర్తుకొచ్చింది, అయోధ్య గుర్తొచ్చింది, నైమిశారణ్యం గుర్తుకొచ్చింది, బృందావనం గుర్తొచ్చింది, లేదా మనవడు గుర్తొస్తుంది, మనవరాలు గుర్తొస్తుంది, వంకాయ కూర గుర్తొచ్చింది, బిర్యానీ గుర్తొచ్చింది. అంటే ఏంటి అర్థం? గతం వెళ్తే గతంలోకి వెళ్తుంది, లేకపోతే భవిష్యత్తులోకి వెళ్తుంది, రకరకాలుగా తిరిగి వస్తుంది అనమాట. మనసు నిలకడగా ఉండట్లేదు. శరీరం ఇక్కడే ఉంది కానీ మనసు నిలకడగా ఉండట్లేదు. శరీరం ఎక్కడుందో, శరీరం ఏ నిమిత్తంగా ఇక్కడ కూర్చోబడిందో, మనసు ఇంద్రియాలన్నీ కూడా ఆ నిమిత్తానికి, ఆ యొక్క లక్ష్యానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే నీకు మనోనిగ్రహం కలిగింది అని గుర్తు. మనసు అంటే ఎవరమ్మా? అసలు ఈ మనసు అంటే ఏంటి? అసలు ఇది ఎవరు? మనసు అంటే నీ యొక్క గుమస్తా అనుకో. నువ్వు వేరే యజమాని. నువ్వెవరు? అహం బ్రహ్మస్మి. నువ్వెవరు? పరమాత్మ స్వరూపాన్ని. మనసు అనేటువంటిది నీ అసిస్టెంటు. మనసు అనేటువంటిది నీ యొక్క అసిస్టెంటు. ఇప్పుడు యజమాని చెప్పినట్టు అసిస్టెంట్ వినాలా వద్దా? మరి అది వింటదా? అంటే యజమాని పట్ల దానికి గౌరవం లేదు, యజమాని పట్ల దానికి విలువ లేదు, మనసుకి విలువ లేదు. అది కూర్చోమంటే కూర్చోవట్లా, వాడు ఏటో పోతుండు. అంటే ఏంటి అర్థం? వాల్యూ లెస్ అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఒక యజమానిది ఒక ఎలక్ట్రికల్ షాప్. అయితే ఆయన లంచ్ బ్రేక్ వెళ్తూ ఉన్నాడు. వాళ్ళ గుమస్తాతో ఏమని చెప్పిండంటే, అయ్యా నేను వెళ్ళొచ్చిన దాకా నువ్వు కదలకుండా ఇక్కడే కూర్చో అని చెప్పి షాప్ ముందు కూర్చోబెట్టి ఆయన లంచ్ బ్రేక్కి వెళ్ళాడు. వెళ్తూ ఉంటే ఆయన ఏదో స్పెడ్స్ ఏదో ముఖ్యమైనటువంటి వస్తువు ఒకటి మర్చిపోయాడు. వెంటనే రిటర్న్ వచ్చిండు అనమాట. రిటర్న్ వస్తే వాడు గుమస్తా షాపులో లేడు, ఎదురు షాపులో వెళ్ళి వాడితో ముత్తడి పెడుతున్నాడు. అప్పుడు నేను వెళ్ళింది కాసేపు అయిన తర్వాత పిలిచిండు వాడిని. ఏరా నేను ఇక్కడే కదలకుండా కూర్చోమన్నా కదా, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావని అడిగిండు. సరే వాడేదో నాకు ఆ పని ఉంది ఈ పని ఉందని సాకు చెప్పిండు. అంటే ఇప్పుడు ఏంటి అర్థం? యజమాని మాటకు విలువ లేదు. యజమాని మాటకు విలువ ఉంటే వాడు కదులుతురా? యజమాని చెప్పినట్లు వినకపోతే నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు, నాకు జీతం కట్ చేస్తాడు అనేటువంటి భయం ఉందనుకోమ్మా, వాడు వెళ్తారా? నువ్వేం చేయలేవులే అనే ధైర్యం, నీ మాట వినకపోయినా ఏం కాదులే అనేటువంటి ధైర్యం వాడికి వచ్చేసిందనమాట. వాడంతా వాడు ఉంచుకుంటే అంత, తీసేస్తే అంత, అవసరమైతే ఇంకో షాపులో చేరతా అనేటువంటి ధైర్యం వాడుకున్నప్పుడు వీడితోటి అలాగే ప్రవర్తిస్తాడు యజమానితో. అవునా కదా? అలాగే మీరు ఇక్కడ కూర్చొని కళ్ళు మూసుకున్నప్పుడు మీరు మనసుకు చెప్పారనమాట, ఓ మనసా భూమధ్య స్థానంలో ఆత్మస్వరూపం వెలుగుతూ ఉంది, నువ్వు అక్కడే చూడాలని చెప్పినావు. నువ్వు ఎటూ పోమాక అనడు, నువ్వు ఎటూ పోమాక అక్కడే 2 నిమిషాలే కదలకుండా ఉంది. 3వ నిమిషంలో ముత్యాలమ్మ తల్లి గుర్తొచ్చింది, 4వ నిమిషంలో పోచమ్మ తల్లి గుర్తొచ్చింది. ఏంటర్థం? నీ మనసు నీ మాట వినటం లేదని అర్థం. నీ మనసు నీ మాట వినటం లేదని అర్థం. అంటే నీ మనసుకి నీ మాట అంటే విలువ లేదు. ముందు నిన్ను నీ మనసును వేరు చేసుకొని చూడటం రావాలి నీకు. నా మనసు కంటే నేను వేరుగా ఉన్నాను అనేటువంటి జ్ఞానం కలగాల ముందు నీకు. మనసు నేను ఒక్కటే అని నువ్వు అనుకోకూడదు. అర్థమైందమ్మా? తినే విషయంలో కానీ, వినే విషయంలో కానీ, చూసే విషయంలో కానీ మనం లోపల ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం అందించినట్లుగా మనసు
నడుచుకోగలిగినప్పుడు మనం ఆ బాటలో ఆ మార్గంలో ఉన్నట్టు గుర్తు. కొన్ని ఏంటంటే మనకు డైరెక్ట్గా లోపల నుండి అంతర్గతంగా జ్ఞానం అందదు. అంతర్గతంగా జ్ఞానం అందనప్పుడు అంతర్ముఖ స్వరూపమైనటువంటి సద్గురువు బాహ్యంలో నుండి మన అంతరానికి ఆ జ్ఞానాన్ని అందిస్తారు. లోపల ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి శక్తే బాహ్యంలో నుండి సద్గురు రూపంలో ఒక సద్వాక్యాన్ని మన చెవిలో నుంచి లోపలికి అందిస్తుంది. అప్పుడు మనం కనీసం అంతర్గతంగా జ్ఞానం అందకపోయినా కానీ బాహ్యంలో నుండి అయినా కానీ సద్గురు వాక్యం మన చెవిలో నుంచి లోపలికి ప్రవేశించినప్పుడు మనం పాటించగలగాలి, మనం ఆచరించగలగాలి. ఒకటే ఫండమెంటల్ ధర్మం. భగవద్గీతలో ఏ ధర్మం చెప్పారో, గురువుగారు ఏ ధర్మం చెప్పారో ఆ ధర్మానికి కట్టుబడి జీవించాలి. అర్థమైందమ్మా? మనకేంటంటే నెగ్లిజెన్సీ అంటారు, అశ్రద్ధ. భగవద్గీతలో ఒకటే చెప్తారు, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నారు. ఎవరికి శ్రద్ధ ఉంటుందో వాడికే జ్ఞానం వస్తుంది అన్నారు. ఎవరికి శ్రద్ధ లేదో వాడికి జ్ఞానం రాదు. ఇప్పుడు ఇక్కడ మనసును నిగ్రహించాలంటే సద్గురువు చెప్పినటువంటి పద్ధతిగా మనసును నిగ్రహించాలి. అంటే సద్గురు వాక్యమునందు మనసు స్థిరం కావాలి. ఆ వాక్యాన్ని అనుసరించకపోతే నాకు దుఃఖం కలుగుతుంది అనేటువంటి జ్ఞానం నీకు దృఢమైనప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు అనుసరిస్తావు. అర్థమైందమ్మా? గురువుగారు ఒకటి చెయ్యొద్దు అని చెప్పారమ్మా, ఒకటి చెయ్యొద్దు అన్నారు. గురువు ఇది చెయ్యరాదు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు చేస్తూ ఉన్నావంటే గురువు యొక్క వాక్యాన్ని ధిక్కరించినట్టు అర్థం. ఇది ఒకటి. గురువు ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పారు. గురువు ఇది చెయ్యాలి అని చెప్పినప్పుడు కూడా నువ్వు చేయకపోతావే, అది కూడా గురువాక్యాన్ని ధిక్కరించినటువంటి దోషం వస్తుంది. గురువు వద్దన్నది చేయకూడదు, గురువు చెయ్యమన్నది కూడా ఆగకూడదు. ఇవి ధర్మం, గురు ధర్మం. ఒక శిష్యుడు పాటించవలసినటువంటి ధర్మాలు ఇవి, శిష్య ధర్మాలు. అప్పుడు మన యొక్క మనసు మన ఆధీనంలో ఉంటుంది. అర్థమైందమ్మా? మనసును నిగ్రహించడం కోసం మనకు చెప్పినటువంటి సాధనలో ఒకటి మంత్రస్మరణ. మంత్రస్మరణ చేయాలి. ఒకేసారి మనోనిగ్రహం కలగదమ్మా. మంత్రస్మరణ ప్రభావితం చేస్తుంది. అలాగే ప్రాణాయామ సాధన ప్రభావం చూపిస్తుంది, ధ్యానం ప్రభావం చూపిస్తుంది. ఈ మూడిటితో పాటు ఆహార నియమాలు కూడా ప్రభావం చూపిస్తాయి. మనసు నిగ్రహింపబడటానికి చెప్పబడినటువంటి సూత్రాలు ఏమింటాయి? ఒకటి ఆహార నియమాలు పాటించటం, ప్రాణాయామ సాధన చేయటం, మంత్ర అనుష్ఠానం చేయటం, మెడిటేషన్ చేయటం. ఈ నాలుగిటిని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్లకు మాత్రమే మనోనిగ్రహం అనేటువంటిది కలుగుతుంది. ఓకే. ఇంకొకటి ఏమని చెప్తారంటే జ్ఞానం కూడా మనోనిగ్రహానికి దోహదం చేస్తుంది అన్నారు. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటారో వారికి మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం రెండూ ఒకేసారి కలుగుతాయి అని చెప్పారు. ఓకేమ్మా? ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి మనోనిగ్రహం కలుగుతుంది అన్నారు. ఎలా అంటే ఇంతకుముందు కూడా ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తామా. మనసు నిరంతరం తెలుస్తూ ఉందని, నిరంతరం కదిలే మనసుని ఎలా కంట్రోల్ చేస్తామంటే దానికి ప్రాక్టీస్ కావాలి. భగవద్గీతలో చెప్తారు, అభ్యాస వైరాగ్యేన చ గృహ్యతే అన్నారు. అభ్యాసము వైరాగ్యము ద్వారా దాన్ని సాధన చేయాలి. ప్రాక్టీస్ అన్నమాట. ప్రాక్టీస్ చేస్తేనే సాధ్యమవుతుంది, ప్రాక్టీస్ లేకుండా సాధ్యం కాదు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా మీకు. ఒక ఆయన కొత్తగా కండక్టర్ ఉద్యోగంలో చేరిండు. ఇప్పుడు బస్సు కదులుతూ ఉంది. కదులుతూ ఉన్న బస్సులో టిక్కెట్లు కొట్టడం రావాలి. మామూలుగా ఆయన బస్సు ఎక్కినప్పుడే రెండు చేతులతో కడ్డీలు పట్టుకొని నిల్చుంటాడు, ఊగుతుంటాడు అన్నమాట. ఇప్పుడు రెండు చేతులతో కడ్డీలు పట్టుకునే మనిషి ఇప్పుడు టిక్కెట్లు కొట్టాలి. కడ్డీలు పట్టుకోకుండా ఉండాలా? ఆ బస్సు కదులుతూనే ఉంటుంది. కదిలే బస్సులోనే ఆయన కదలకుండా ఉండి టిక్కెట్లు కొట్టాలి. అర్థమైందమ్మా? కదిలే బస్సులోనే ఉండి ఆయన కదలకుండా ఉండి టిక్కెట్లు కొట్టకుండా ఉండడం నేర్చుకోవాలి. బస్సు కదిలినా కానీ ఆయన కదలకూడదు. అర్థమైందమ్మా? ఇంద్రియాలు, మనస్సు కదిలినా కానీ లోపల ఉన్న చైతన్యం కదలకూడదు. అది స్థిరంగా ఉంటే ఈ ఎటు తిరిగినా ఏం కాదు. ఓకే. ఒకవేళ ఇది ఒక పద్ధతి, మనోనిగ్రహానికి ఇది ఒక సూత్రం. ఇంకొక సూత్రం ఏముందంటే అది కదిలినా కానీ అది ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు అక్కడ దైవాన్ని దర్శింపజేస్తే,
సపోజ్ ఉదాహరణకి ఆశ్రమంలోనే ఉన్నాం, గురువు గారు ఉన్నారు, గురు బ్రహ్మ ఇందా చదువుకున్నాం, అమ్మయ్య గురు బ్రహ్మ చదువుకున్నాం అంటే ఇక్కడే ఉంది. తర్వాత ఇప్పుడు అత్తగారి దగ్గరికి వెళ్ళింది. ఆశ్రమంలో శరీరం ఇక్కడే ఉన్నా కానీ మనసు ఆడికి వెళ్ళింది అత్తగారి దగ్గర. అత్తగారి దగ్గరికి ఎప్పుడైతే మనం, అత్తగారు కూడా పరబ్రహ్మ స్వరూపమే, నువ్వు నమస్కారం చేయాలి. తమ్ముడి దగ్గరికి, తమ్ముడు కూడా పరబ్రహ్మ స్వరూపమే. లడ్డూ దగ్గరికి వెళ్ళింది, లడ్డూ కూడా పరబ్రహ్మ స్వరూపమే. వంకాయ కూర పరబ్రహ్మ స్వరూపమే. అర్థమైందమ్మా? అరటి పండు పరబ్రహ్మ స్వరూపమే. మనసు ఎక్కడికైతే వెళ్తుందో అది ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, మనసు ఎంత దూరమైనా వెళ్ళనివ్వండి, ఎక్కడికైనా అది ఎక్కడికి వెళ్ళినా పరమాత్మనే నువ్వు దర్శింపజేస్తే అది ఎక్కడికి వెళ్తే నీకేంటి, అది ఎక్కడికి వెళ్తే నీకేంటంటే నీకు ఇబ్బంది ఏముంది? ఎక్కడున్నా గురువుగారినే చూపెట్టింది, అక్కడికి వెళ్ళినా పరమాత్మ స్వరూపాన్నే చూపెట్టింది. ఇక అది మనసు ఇక తిరిగి 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 ఈడుగా నన్ను ఎట్లా బతకనిచ్చేయట్లేడు, నేను అడిగింది ఇయ్యట్లేదు, ఎక్కడికి పోయినా పరమాత్మనే వాడు చూపిస్తుండో. అత్తగారంటే పరమాత్మ అంటుండు, మామగారంటే పరమాత్మ అంటుండు, అన్నం అంటే పరమాత్మ అంటుండు, పెరుగు అంటే పరమాత్మ అంటుండు, కాఫీ అంటే పరమాత్మ అంటుండు. యాడికి పోయినా పరమాత్మ పరమాత్మ పరమాత్మ, మొత్తం పరమాత్మతో నింపాడు. ఇక పరమాత్మ తప్ప ఏమీ లేదు. కొన్ని రోజులు ఇలా చేసిన తర్వాత మనసుకి పరమాత్మ తప్ప ఇంకేం కనిపించదు. అది ఎంత లెక్క వెళ్ళినా కానీ పరమాత్మ తప్ప ఇంకేం అందకుండా చేయాలి. ఇదే విషయాన్ని మనకు విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారు. ఒక ఓడ మీద ఒక పక్షి వాలింది, ఒక ఓడ మీద ఒక నౌక మీద పక్షి వాలింది. ఆ నౌక ప్రయాణం ప్రారంభమైంది. అది నడి సముద్రంలోకి వెళ్ళింది. నడి సముద్రంకి వెళ్ళిన తర్వాత పక్షికి మెలకువ వచ్చింది. పక్షికి మెలకు వచ్చింది. అది ఇప్పుడు ఎటు వెళ్ళాలా? తూర్పు వైపు 2 కిలోమీటర్లు వెళ్ళింది ఎక్కడైనా చెట్టు మీద వాళ్దామని. తూర్పు వైపు 2 కిలోమీటర్లు వెళ్ళినా చెట్టు కనపడలా. మళ్ళీ వెనక్కి వచ్చి నౌక మీదనే వాలింది. మళ్ళీ తర్వాత పడమర వైపు వెళ్ళింది, తర్వాత ఉత్తరం వైపు వెళ్ళింది, తర్వాత దక్షిణం వైపు వెళ్ళింది. ఎన్ని దిక్కులకు వెళ్ళినా కానీ దానికి ఎక్కడ నిల్చోవడానికి స్థానం లేదు. అప్పుడు చచ్చినట్టు వచ్చి ఆ పడవ మీదనే పడుంది, ఆ నౌక మీదనే వాలిపోయింది. అట్లాగే మనసుకు కూడా మీరు విషయాలను అందించకుండా, విషయ సుఖాలను అందించకుండా అది ఎక్కడికి వెళ్ళినా కానీ దైవాన్నే దర్శింపజేస్తాయి, అది ఎక్కడికి వెళ్ళినా పరమాత్మనే దర్శింపజేస్తాయి. వచ్చి చచ్చినట్టు పరమాత్మ యొక్క పాదాల దగ్గర పడిపోతుంది. ఇది మనం చేయాల్సినటువంటి కర్తవ్యం, సాధన. అర్థమైనా? మనసును నిగ్రహించడానికి మన పూర్వీకులు చెప్పినటువంటి సాధన విధానం ఇది. ఏం చేయాలి? ఫస్ట్ ఆహార నియమాలు పాటించాలి. భగవద్గీతలో చెప్పారుగా, ఆహార నియమ యజ్ఞంలో చెప్పారు కమ్మ, అవి పాటించాలి. సాత్విక ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ధర్మార్జిత ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం. ఆహారాన్ని వండేప్పుడు కానీ తినేప్పుడు కానీ ప్రతి సందర్భంలో కూడా ఆ పవిత్రత తగ్గకుండా చూసుకోవాలి. పవిత్రత తగ్గకుండా చూసుకోవాలి. మనకి ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పలేదమ్మా? ఆ వండే వాళ్ళ యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుందని. వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి పనామా వండేప్పుడు వెండి చెంబు మీద మనసు పెట్టుకొని ఉండిందండి. ఆ తిన్నోడు వెండి చెంబు ఎత్తుకొని పోతాం. అర్థం కాదు. అంటే వండే వాళ్ళ ప్రభావం తినేవాళ్ళ మీద ఎలా చూపిస్తుంది అన్నట్లుగానే మీరు మరి వండేప్పుడు అంత పవిత్రంగా ఉండి, అంటే ఒక ప్రసాద భావనతో స్వీకరణ. పరమన్నం వండుకొని తినడం ప్రసాదం వండుకోవడం కాదు, ప్రతి పదార్థాన్ని కూడా ప్రసాదంలో తయారు చేసుకొని తినాలి. ప్రతి విషయాన్ని కూడా పదార్థంలాగా లోపలికి తీసుకోవాలి. ఆహారం అంటే చాలామంది అనుకుంటారు మనం తినే ఫుడ్ ఒక్కటే అనుకుంటారు. ఓన్లీ నాలుక ద్వారా, నోటి ద్వారా లోపలికి వెళ్ళేదే ఆహారం కాదమ్మా. మనకి చెవుల ద్వారా వెళ్ళే శబ్దాలు కూడా చెవులకు ఆహారం, నేత్రాల ద్వారా వెళ్ళేటువంటి రూపాలకు కళ్ళకు ఆహారం, ముక్కు ద్వారా లోపలికి వెళ్ళేటువంటి వాసనలు ముక్కుకు ఆహారం, నాలుక ద్వారా వెళ్ళేటువంటి రుచులు నాలుకకు ఆహారం, చర్మము ద్వారా లోపలికి వెళ్ళేటువంటి స్పర్శలు చర్మానికి ఆహారం. అర్థమైందమ్మా? శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు ఇవన్నీ కూడా మనకు చెప్పబడినటువంటి ఆహారాలు. ప్రత్యాహారం అంటే ఈ యొక్క ఆహారాలు శబ్దస్పర్శ రూపరసగంధాదులను ఇంద్రియాలకు అందకుండా చేయటం ప్రత్యాహార సాధనలో మనకి పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినటువంటి అష్టాంగ యోగ సాధనలో చెప్పినటువంటి అంశం. అర్థమైందమ్మా? ఇంద్రియాలకు అవి కోరుకున్నవి ఇవ్వకూడదు, అవసరమైనవే ఇవ్వాలి. అవసరమైనవే ఇవ్వాలి. మనకు దుఃఖాన్ని కలిగించేటువంటి వాటిని ఇవ్వకూడదు. అర్థమైందమ్మా? కొన్ని ఎలా ఉంటాయంటే అమ్మా, ఫస్ట్లో అమృత తుల్యంగా ఉంటాయి, తర్వాత విషంలా పరిణమిస్తాయి. ఫస్ట్ విషంలా చేదుగా ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత తిన్న తర్వాత
అమృత స్వరూపంగా మారుతుంది అని చెప్పి మనకు భగవద్గీతలో ఆహార నియమాల గురించి శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది. అప్పుడు మనం ఏం చేయాలి? మనకు మేలు కలిగించే ఆహారాన్ని తీసుకోవాలి తప్ప నాలుకను దృష్టిలో పెట్టుకొని ఆహారాన్ని తీసుకోకూడదు. అర్థమైందమ్మా? నాలుకను దృష్టిలో పెట్టుకొని కాకుండా మన శరీరం మొత్తానికి కూడా ఆరోగ్యాన్ని కలిగించేటువంటి ఆహార పదార్థాల కోసం ప్రయత్నం చేయాలి. షుగర్ పేషెంట్కి కాకరకాయ మంచిది అన్నాను అనుకోమ్మా, ఎంతమంది తింటారు? కాకరకాయ తింటే మంచిది అన్నారు. ఇప్పుడు కాకరకాయ ఓకే బాగానే ఉంది, కాకరకాయ తింటే మంచిదే, మరి దాంతోపాటు బెల్లం కూడా వేసుకున్నాం అనుకో, మరి షుగర్ పేషెంట్కి ఏమైంది? అంటే అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పామా, కాకరకాయ కూర తినొద్దని నేనంట్లా, కాకరకాయ తింటే మంచిదే ఓకే. కాకపోతే మనకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాన్ని కూడా నిర్ణయించుకున్నప్పుడు ఆరోగ్యం కూడా మన యొక్క సాధన మీద ఆధారపడి ఉంటుంది. శరీర మాధ్యం కళ్ళు ధర్మ సాధనం అన్నారు. ధర్మాన్ని సాధించటానికి ఇవ్వబడినటువంటి అత్యద్భుతమైనటువంటి సాధనం ఇది. దీన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి. ఎప్పటి వరకు? లక్ష్యాన్ని చేరే వరకు. అమ్మయ్య, ఇది ఒక్క మాట మాకు నచ్చింది. ఎప్పటిదాకా దీన్ని ఈ శరీరాన్ని ఎప్పటిదాకా ఆరోగ్యంగా ఉంచుకోవాలా? లక్ష్యాన్ని చేరేదాకా. మేము ఎప్పుడో లక్ష్యాన్ని చేరం, ఇప్పుడు ఇది ఏందన్నా మాకేం కాదు అంటారు కమ్మ. తీరం దాటాలనుకునేటువంటి వాడు ఏం చేయాలా? తీరం దాటేదాకా పడవకి రంధ్రం పడకుండా చూసుకోవాలి. తీరం దాటాడు, ఇక మళ్ళీ రిటర్న్ ఇటు రావాల్సినటువంటి ఇదేంటంటే సింగిల్ వైపు జర్నీ అనమాట. ఒక్కవైపే జర్నీ చేయడం, రిటర్న్ వచ్చేది లేదు. మళ్ళీ మనం ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినాయి, మళ్ళీ 20 ఏళ్ళు రావాలంటే వస్తాయేమో, ఎనిక్కిపోగలమా మనం? ఇది ముందుకు పోయే ప్రయాణం తప్ప ఎనిక్కి వచ్చేది కాదు. ఇది ముందుకు పోయే ప్రయాణం తప్ప ఎనిక్కి వచ్చేది కాదు. పోతే ముందుకు పోవటమే, పోతే ముందుకు పోతా ఈ తెడ్డు ఈ పడవని ఆడ పడేసిపోవాలి. మనకి పాట చదువుతాంగమ్మ. వచ్చిపోయే బాట గదండి, గురు కరుణ చేత చచ్చిపోతే మరల రమండి. వచ్చిపోయే బాట గదండి, గురు కరుణ చేత చచ్చిపోతే మరల రమండి. అచ్చమైన పూర్ణ బోధ తెచ్చినాడు దేశికుడు, అచ్చమైన పూర్ణ బోధ తెచ్చినాడు దేశికుడు. దిచ్చుతనము లేక వినిగచే నెరుకనిచ్చెదాము రండి గురుపుత్రులారా, సద్గురుని పూజకు రండి సద్భక్తులారా. ఇది పోయేదే కానీ మన రిటర్న్ వచ్చేటువంటిది కాదు. అందుకనమ్మా ఇది పడవ లాంటిది. లక్ష్యాన్ని చేరేంత వరకు దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే అనారోగ్యంతో మనం సరిగ్గా జ్ఞానాన్ని అర్థం చేసుకోలేము. ఎలా అంటే అమ్మ, మీకు ఇప్పుడు కడుపు నొప్పి వస్తుంది అనుకో అమ్మ, నేను చెప్పే మాట మీ చెవిని చేరుద్దా? చేరదు. మీకు నడువు నొప్పి లేస్తుంది అనుకో, నేను చెప్పేది మీకు చేరుద్దా? మీకు మోకాళ్ళ నొప్పి లేస్తుంది అనుకో అమ్మ, నేను చెప్పేది మీ చెవిని చేరుద్దా? చెవికి చేరొచ్చు కానీ హృదయంలోకి వెళ్ళదు. అర్థమైందమ్మా? కాబట్టి మనం శరీరాన్ని కూడా చివరి వరకు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎప్పటిదాకమ్మా? మోక్షాన్ని మోక్షాన్ని పొందే వరకు. ఇప్పుడు మనకు మోక్షం వచ్చిందా రాలేదా? వచ్చిద్దా? వస్తుందా? ఇంకా ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? ఉంటుంది, ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు. మోక్షం ఉంటుంది 10-15 కిలోమీటర్లు. అది కిలోమీటర్లో కొలుస్తావా? మరి ఎంత దూరంలో ఉందంటే ఏం చెబుతాం? ఏ నవీను? అది అతనికి దయ వస్తే 6 నిమిషంలో బోధ స్థితి నీకు కుదిరిందో మానీతవంత అని కూడా భాగవత కృష్ణదేశకుల వారు చెప్పారు. మొన్న ఉపన్యాసంలో విశాలాక్షి అమ్మగారు కూడా ఏమని చెప్పారు? జనకుడికి జ్ఞానోదయం కలిగించడం కోసం యాజ్ఞవల్క్య మహర్షి వచ్చినప్పుడు యువతల గుర్రం రికాబులో కాలు పెట్టి ఇంకో కాలు అవతల తిప్పి అవతల రికాబులో పెట్టే లోపులోనే జ్ఞానం కలిగించాలన్నారు. మరి వారు కలిగించారా లేదా? మరి శిష్యుడు అంతటి సమర్థుడైతే ఎవరికమ్మా? శిష్యుడు కూడా అంత సమర్థుడు కావాలా, గురువు కూడా అంతటి సమర్థుడు కావాలా. ఇద్దరు సమర్థుల్ని, గురు శిష్యులు ఇరువురు కూడా సమర్థులైనప్పుడు సాధ్యమయ్యే విషయం ఇది. అర్థమైంది? మీకు నాలాంటి వాళ్ళు ఉన్నారనుకో, మీకు కొట్టుకోవడమే, పొద్దాకలా కొట్టుకొని ఏనాటికో ఆదరి ఆరటం. చెయ్యాలమ్మ, సాధన చేయాలి. మనసు అణిగిపోయేంత వరకు, మనసు అదుపులోకి వచ్చేంత వరకు
మళ్ళీ బలవంతంగా మనసును నిగ్రహించకూడదు. మనసుని కానీ ఇంద్రియాలను కానీ జ్ఞానంతో వాటికి జ్ఞానాన్ని కలిగించి కంట్రోల్ చేయాలి తప్ప బలవంతంగా నిగ్రహిస్తే అది మళ్ళా డబల్ వేగంతో పైకి లేస్తుంది. అర్థమైందమ్మా? మీరు చూస్తారు December 31st చాలామంది డ్రింక్ చేసేవాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కమ్మా. కార్డ్స్ ఆడేవాళ్ళు, బైక్ రైడ్స్ చేసేటువంటి వాళ్ళు, అలాగే హార్స్ రైడ్ చేసేటువంటి వాళ్ళు, చాలామంది వ్యసనపరులు ఉంటారు కదమ్మా. December 31st వాళ్ళు టార్గెట్గా పెట్టుకుంటారన్నమాట. అవాళ్ళ నుంచి నేనేం చేయనంటాడు, అవాళ్ళ నుంచి ఏం చేయనంటాడు. వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు తర్వాత సంక్రాంతి పండుగ వెళ్ళిన తెల్లారి నుంచి చేతిలో సిగరెట్ కనపడుతుంటుంది వాడికి. వాళ్ళ ఫ్రెండ్గా ఏంద్రా మొన్న వదిలేసినవంటే పండగ తర్వాత నుంచి తీసుకోనిలే అంటాడు. అర్థమైందమ్మా? గట్టి ప్రయత్నం చేయాలమ్మా. మనసు నిగ్రహించడానికి అంత సమయం పట్టదమ్మా. మనం దృఢంగా ఉంటే, మన లోపల ఉన్నటువంటి బుద్ధి బలంగా ఉంటే మనసుని అదుపు చేయటం ఎంత కష్టమమ్మా. మహాత్ములకి చాలా సులువు, చాలా సింపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూషన్ అమ్మ, బోధనాలకు వెళ్దాం. బుర్హాన్ గారు ఒకరోజు మన నాయనగారి గురువు గారు శ్రీ 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 దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు ప్రభులు వారికి ఫస్ట్లో కొంచెం స్మోక్ చేసే అలవాటు ఉంది. చుట్ట తాగేవారట. అప్పట్లో వారు చుట్ట తాగేవారట. ఒక ఇంట్లో కూర్చొని చుట్ట తాగుతూ ఉన్నారు. భక్తులు లోపలికి వచ్చారనమాట. వీరు అప్పుడే చుట్ట పొగ పీల్చి బయటికి వదిలారు. మహిళామ తల్లులు ఉంటారుగా, వెళ్తూ ఉంటే ఇలా ముక్కు అనుకున్నారట. ఇట్లా అనుకున్నారు. కొంచెం వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ అనిపించింది ఆ తల్లులకి. అది గ్రహించారు గురువు గారు. అయ్యో, ఇది వాళ్ళకి ఇబ్బంది కలిగించింది కదా, ఇలాంటి అలవాటు మంచిది కాదని చెప్పి మన నాయనగారిని పిలిచి, నాయన ఇది తీసుకెళ్ళి బయట అయిపో అన్నాడు. ఇంకంతే, ఇది తీసుకెళ్ళి బయటేశారు. ఆ రోజు నుంచి వారు అది యూజ్ చేయలేదు. మరి వారికి ఏ December 31st టార్గెట్ లేవమ్మా. ఆ క్షణంలో వద్దనుకున్నారు, ఆపేశారు. మరి చాలామంది ఎన్వి తినొద్దంటాడు. సంక్రాంతికి అంటాడు, ఉగాదికి అంటాడు, శివరాత్రికి అంటాడు. సంవత్సరాలు ఎన్ని సంక్రాంతులు పోతాయి, ఎన్ని శివరాత్రులు పోతాయో తింటూ ఉంటాడు. తింటే తప్పని కాదమ్మా, అది మన యొక్క మనస్సుకి ఆ సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని అందకుండా చేస్తానమాట. నాన్ వెజ్ అనేటువంటిది ఏంటంటే ఆ సూక్ష్మమైనటువంటి ప్రజ్ఞను మనకు లోపించేట్టు చేస్తుందన్నమాట. ప్రజ్ఞ వికసించాలి అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జ్ఞానం మనకు దృఢమై బోధపడి అనుభూతికి అందాలి అంటే ఇలాంటి తామసిక రాజసిక ఆహారాలను విడిచిపెట్టాలి, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలని భగవద్గీతలో చెప్పారు. చాలామంది అనుకుంటారు ఎన్వి తినొద్దంటే ఎన్వి ఒక్కటే తినొద్దనని చెప్పి ఎన్వి తినకుండా మసాలాలు వేసుకొని, ఎల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని గట్టిగా తింటాడు. అవి కూడా తినకూడదు. అది చెప్తే ఇంక అసలు మళ్ళీ ఆశ్రమానికి భక్తులు రారని ఏ గురువుగారు చెప్పరు. కానమ్మా, మసాలాలు కూడా తినకూడదు. అర్థమైందమ్మా? ఎందుకంటే తాగగానే నీకు కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చి నాలుక అంటూ వెంటనే మంచినీళ్ళు అడిగి తాగుతామే, అలాంటి ఆహారాన్ని తీసుకోకూడదని చెప్పి మనకు భగవద్గీతలోని శ్రీకృష్ణ పరమాత్మ సూచించారమ్మా. కాబట్టి మనోనిగ్రహానికి ఆహారం కూడా అత్యంత ప్రధానమని సూచించడం అనేటువంటి జరిగింది. ఆహార నియమాలు పాటించుదాం, మంత్రస్మరణ చేద్దాం, ధ్యానం చేద్దాం, అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేద్దాం. ఖచ్చితంగా ఇంద్రియాలను, మనసును మనం నిగ్రహించగలం. ఓకే. దయతల సద్గురు ప్రభు మహారాజ్. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.